అమ్మా నాకు ఆకలి వేస్తుంది, ఏదో ఒకటి చేయొచ్చు కదా తిన్నాక. చిన్నమ్మనికి ఆకలేస్తుందా? పాప్కార్న్ చేయను అయితే. చంద్రముఖి వచ్చేసింది. ఓకే అండి, మా అమ్మాయి అడిగినట్టు పాప్కార్న్ తయారు చేసేద్దాం. నేనైతే కిచెన్లోకి అయితే వచ్చేసాను అనమాట. పాప్కార్న్ అయితే ప్రిపేర్ చేసేద్దాం 3 మినిట్స్లో ప్రిపేర్ చేసేస్తాను. యాక్టివ్ పాప్కార్న్ అనుకుంటున్నారా? కాదండి, ఫుల్గా హోమ్ మేడ్ పాప్కార్న్ అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట. హోమ్ మేడ్ అంటే ఏం వేస్తాను ఏంటో చూసేయండి మీరే, హెల్దీగా. ఓకేనా? ఇంకా మూకుడైతే పెట్టేసుకున్నానండి. దాంట్లో ఫుల్గా గీ అంటే నెయ్యి అనమాట. నెయ్యితో పాప్కార్న్ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మంచిగా నెయ్యి వేసేసుకొని జస్ట్ ఒక స్పూన్, మనకి పాప్కార్న్ ఎంత ఉందో దానికి సాల్ట్ అనమాట, ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకున్న నెయ్యిలో మంచిగా మిక్స్ చేసేసుకుంటే నెయ్యిలో మెల్ట్ అయిపోద్ది సాల్ట్ అంతా కూడా. అప్పుడు మనం పాప్కార్న్ ఇవన్నీ ఇస్తారు, వడియాలు గొట్టాలు అమ్ముతారు, అక్కడే ఇవి గింజలు అమ్ముతున్నారండి. అవి తెచ్చేసి మంచిగా ఆ నెయ్యిలో కొంచెం ఫ్రై చేసి మంట అయితే హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసుకోవడమే. అలాగే యాక్టివ్ పాప్కార్న్ అయితే కొన్ని రోజులు ఉంటుంటే ఆయిల్కి స్మెల్ వచ్చేస్తుంది. ఇలా చేసుకుంటే మనకి హెల్దీ, పిల్లలు కూడా హెల్దీ ఫుడ్ పెట్టినట్టు ఉంటుంది. ఏమంటారు? ఏం చేయను? ఓపెన్ చేయనా? ఏంటిది? పాప్కార్న్. అవునా? చెయ్యాలా వద్దా? చేయాలి. చెయ్యాలా వద్దా? చేయాలి. కాలుతుంది కదండి. ఎంతో హెల్దీగా టేస్టీగా వేడి వేడి పాప్కార్న్ అయితే రెడీ. చిన్నమ్మ, బాగుందా పాప్కార్న్ స్మెల్? చెప్పు. బాగుందా? ఇక్కడ మా అమ్మాయి మొహంలో నవరసాలు యాక్టింగ్ చేసి ఎందుకో కామెంట్ చేయండి. బాగుందా? కాలుతున్నట్టుంది.